బీహార్ శాసనసభ ఎన్నికలకు నగర మోగనుంది. కేంద్ర ఎన్నికల సంఘం నేడు షెడ్యూల్ ఖరారు చేయనుంది. ఇక ఈ నేపథ్యంలో సాయంత్రం 4 గంటలకు ఈసీ ప్రెస్ మీట్ నిర్వహించి ఎన్నికల తేదీలను వెల్లడించనుంది. ప్రతి ఎన్నికకు ముందు ఓటర్ల జాబితా సవరణ ఉంటుందని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ స్పష్టం చేశారు. బీహార్లో చట్ట ప్రకారమే ఓటర్ల జాబితా సవరణ చేపట్టామని తెలిపారు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ఏర్పాట్లను 2 రోజుల పాటు పరిశీలించిన ఈసీసీ వివరాలు వెల్లడించింది. బీహార్లో 22 ఏళ్ల తర్వాత చేపట్టిన ఓటర్ల జాబితా సవరణ విజయవంతంగా పూర్తయిందని తెలిపారు. ఓటర్లందరికీ అభినందనలు, సర్ను విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు. ఈ ప్రజాస్వామ్య పండుగను బీహార్ ఓటర్లందరూ చాట్ పూజ లెక్క జరుపుకుంటారు. ప్రతి ఒక్కరూ ఎన్నికల్లో తప్పకుండా ఓటు వేయాలి అని పిలుపునిచ్చారు. నియోజకవర్గానికి ఒకరి చొప్పున 243 మంది ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్లు, 90,207 మంది BLOలు సర్ ప్రక్రియలో పాల్గొనాలని చెప్పారు. ప్రస్తుత అసెంబ్లీ నవంబర్ 22 వరకు ఉందని, అప్పటిలోగా ఎన్నికలు పూర్తి చేస్తామని వెల్లడించారు. ఒక్కో పోలింగ్ స్టేషన్లో గరిష్టంగా 1,200 మంది ఓటర్లను కేటాయించామని పేర్కొన్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో సరికొత్త నిబంధనలు అమలు చేస్తున్నారు. ఓటు రిజిస్ట్రేషన్ చేసుకున్న 15 రోజుల్లోగా ఓటర్లకు ఎపిక్ కార్డులు అందజేశాం. పోలింగ్ స్టేషన్ దగ్గర మొబైల్ డిజిటల్ కౌంట్లను ఏర్పాటు చేశారు. ఈవీఎంలలో పొందుపరిచే బ్యాలెట్ పేపర్లలో తొలిసారిగా అభ్యర్థి కలర్ ఫోటోలు పెడుతున్నారు. ఈ నిబంధనలను రానున్న రోజుల్లో దేశవ్యాప్తంగా అమలు చేస్తామని పేర్కొన్నారు. కాగా ఆధారు సిటిజన్షిప్ కాదని, అదే కేవలం ఐడెంటిటీ ప్రూఫ్ మాత్రమేనని స్పష్టం చేశారు.